2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో చిత్తా 1-2 పాదాలు, హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే సమయం అనేది చాలా బాగున్నది. 12వ స్థానంలో కుజుడున్నారు, కేతు ఉన్నారు, మరియు రాహు దృష్టి కుజుడి మీద పడుతోంది. ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి. మనీ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మనీ పరంగా మోసం చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మించి గొంతు కోసే రకాలు ఉంటారు మీ వెనకాల. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కాలభైరవ అష్టకాన్ని కూడా చదువుకోండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పేషెన్సీతో ఉండండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ చూస్తారు. కుటుంబ పరంగా గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.